పుష్కరకాల కింద మిస్ అయిన ఓ యువకుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు కార్ఖానా పోలీసులు. 12 ఏళ్ల క్రితం చిన్న తప్పు చేసి తన తండ్రి కొడతాడనే భయంతో ఇల్లు వదిలి పారిపోయాడు జార్ఖండ్ రాంచీకి చెందిన ఆర్మన్ ఆలం. హైదరాబాద్కు వచ్చి ఓ రౌడీ షీటర్ వద్ద ఆశ్రయం పొంది నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్మన్ ఆలం తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఎక్కడ కొడతాడనే భయంతో ఇంటికి వెళ్లకుండా ఫుట్పాత్ మీదే జీవనం సాగిస్తున్నాడు. ఓ కేసు విషయంలో కార్ఖానా పోలీసులు ఆర్మన్ ఆలంని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆలంను ఆర్మీ ఉద్యోగి చిమన్ రావు కుమారుడుగా గుర్తించి 12 ఏళ్ల తర్వాత అతడి కుటుంబం వద్దకు చేర్చారు. పుష్కర కాలం తర్వాత తన కుమారుడిని చూసి భావోద్వేగానికి లోనైన తల్లి తన కుమారుడిని తన వద్దకు చేర్చినందుకు పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది. నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు కార్ఖానా పోలీస్ ఒక టీమ్ ఫామ్ చేస్తారు స్పెసిఫిక్లీ ఇది ఎగ్జిక్యూషన్ కోసం. సో ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ టీమ్ ఫార్మేషన్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఒక కేసు మాకు అక్యూజ్డ్ ఈ రహమాన్ ఆలం, అక్షయ్ చంద్ర, శేఖర్, దీపక్ యాదవ్, ప్రదీప్, దీస్ వర్ ఆల్ ది అక్యూజ్డ్ ఇన్ దట్ ఎన్బిడబ్ల్యూ. సో వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ రహమాన్ ఆలం వి ఫౌండ్ ఇట్. సో అది ఎట్లా అంటే మాకు ఇప్పుడు షూరిటీస్ తీస్తాం, who have given these sureties. So sureties తీసుకున్న టైంలో ఒక రౌడీ షీటర్ ఆఫ్ చిల్కల్గూడ, భాగ్య రాజ్ అని, దిస్ పర్సన్ వాజ్ ది షూరిటీ ఇన్ 2 మెయిన్ కేసెస్ కార్ఖానా పోలీస్ రిలేటెడ్. దీంట్లో ఫస్ట్ కేసు వచ్చేసి దిస్ ఇస్ రిగార్డింగ్ ఇప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయితే అన్నమాట కోర్ట్ నుంచి. సో నాన్ వేలబుల్ వారెంట్. సో నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు కార్ఖానా పోలీస్ ఒక టీమ్ ఫామ్ చేస్తారు స్పెసిఫిక్లీ ఇది ఎగ్జిక్యూషన్ కోసం. సో ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ టీమ్ ఫార్మేషన్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఒక కేసు మాకు అక్యూజ్డ్ ఈ రహమాన్ ఆలం, అక్షయ్ చంద్ర, శేఖర్, దీపక్ యాదవ్, ప్రదీప్, దీస్ వర్ ఆల్ ది అక్యూజ్డ్ ఇన్ దట్ ఎన్బిడబ్ల్యూ. సో వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ రహమాన్ ఆలం వి ఫౌండ్ ఇట్.